అంటే ట్రంప్ ఏమి భూమి మీద పాతిన మైల్ రాయి లాగా సెలేసుకొని అక్కడే ఉండడు కదా. రేపు రోజున రాబోయే ప్రభుత్వాలు ఏదైనా ఈ కండిషన్స్ రిలాక్స్ చేస్తే తప్ప ఇప్పట్లో అమెరికా దాటి బయటికి రావడానికి ఆస్కారం లేదు. రెండోది, మనం కరోనా టైంలో చూసాం కదా, కొంతమంది తల్లిదండ్రులు చనిపోయేవాళ్ళు, ఈ లాక్డౌన్ పీరియడ్, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ లేదు, అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయలేని పరిస్థితి. దాంతో కుటుంబ సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితి అవుద్ది. ఇప్పుడు ఏదైనా జరుగుతుంది, పిల్లలు అక్కడి నుంచి రాలేరు. రావాలి అని అంటే వాళ్ళ ఎంప్లాయర్ 100,000 పే చేయాలి. ఇప్పుడు పేరెంట్స్కి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా సరే ఇదే పరిస్థితి అవుద్ది. తర్వాత ఇంకొక మాట ఏం జరుగుద్ది, ఇప్పుడు స్కిల్డ్ ఎంప్లాయీస్ కావాలి అంటే ఇక్కడ ఏమవుద్దంటే ఈ ఎంప్లాయీ వల్ల మాత్రమే ఈ ప్రాజెక్టు ఎగ్జిక్యూషన్కి ఆస్కారం ఉంది అని ప్రూవ్ చేసుకుంటే ఆ 100,000 వేవ్ అవుద్ది. అలా ప్రూవ్ చేయగలగాలి. ఈ ఎంప్లాయీకి అమెరికాలో వేరే సబ్స్టిట్యూట్ లేడు, రీప్లేస్మెంట్ అనేది లేదు అని చెప్పని ప్రూవ్ చేయగలగాలి. ఎంతమందిని అట్లా ప్రూవ్ చేయగలుగుతారు? సహజంగా ఏమవుతుందంటే అక్కడ లోకల్ అమెరికన్స్ ఇంతటి ఎక్స్పర్టైజ్ లేదు అనుకున్నప్పుడే వాళ్ళు వేరే దేశానికి వచ్చి పిక్ చేసుకుంటారు. లేదు, అక్కడ లోకల్ ఎంప్లాయీ కన్నా వీళ్ళు కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్గా చూసుకున్నప్పుడు తక్కువ ఖర్చులో దొరుకుతారు అనుకున్నప్పుడు పిక్ చేసుకుంటారు. ఇప్పుడు ఏమవుద్ది, నువ్వు అక్కడ తక్కువ ఖర్చుతో దొరుకుతుందని వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నావు కదా, సరే దానికి అడిషనల్ గా ఈ 100 పే చేయ అంటున్నాడు ఆయన. సో వాళ్ళు ఏం చేస్తారు, రేపు రోజున బాబు నీకు నేను 150 160 ప్యాకేజ్ ఇవ్వటం వలన నేను 100 నీకు ఎక్స్ట్రా ఖర్చు పెట్టాల్సి వస్తుంది, కాబట్టి రేపు నుంచి నీకు 70-80 ఇస్తా ప్యాకేజ్ అంటాడు.